హీరోయిన్ రష్మిక తన ఫ్యాన్స్ కు ఓ షాకింగ్ విషయాన్ని చెప్పారు. తాను ఇటీవలే ఓ ప్రమాదం బారిన పడినట్లు వెల్లడించారు. అయితే ఇది చిన్న ప్రమాదమేనని పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే ఉంటున్నానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను ఆ ప్రమాదం నుంచి కోలుకుంటున్నానని కూడా స్పష్టత ఇచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి చాలా రోజులు అయిపోయింది. పబ్లిక్లో కూడా కనిపించి చాలా రోజులైంది. ఓ చిన్న ప్రమాదం జరగడం వల్లే నేను కనిపించలేదు. అందుకే ఆగస్టులో చురుగ్గా ఉండలేకపోయాను. ఇప్పుడు సూపర్ యాక్టివ్గా ఉన్నాను. మీరెప్పుడు జాగ్రత్తగా ఉండటానికే అధిక ప్రాధాన్యత ఇవ్వండి. జీవితం చాలా చిన్నది. రేపు ఏం జరుగుతుందో అస్సలు ఎవరికీ తెలీదు. ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి అంటూ ఆమె తన ఫ్యాన్స్ కు సలహా ఇచ్చారు. అలానే లడ్డూలు కూడా ఎక్కువగా తింటున్నట్టు మరో అప్డేట్ ఇచ్చారు రష్మిక. నవ్వుతున్న ఎమోజీలను జోడించారు. అయితే తనకు ప్రమాదం ఎక్కడ జరిగిందనే విషయమై వివరాలు వెల్లడించలేదు రష్మిక. దీంతో ఇప్పుడు రష్మిక పెట్టిన పోస్ట్ పై పలువురు అభిమానులు, నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. రష్మిక చివరిగా రణ్బీర్ కపూర్ తో కలిసి యానిమల్ చిత్రంలో నటించి భారీ బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. ఇది బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకోవడంతో పాటు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ నేషనల్ క్రష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప 2, ధనుష్, కింగ్ నాగార్జునతో కలిసి కుబేరా, బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ తో సికందర్, విక్కీ కౌశల్ తో ఛావా, రెయిన్బో, ది గర్ల్ ఫ్రెండ్ సహా తదితర చిత్రాలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాలన్నీ చిత్రీకరణ దశలో ఉన్నాయి. త్వరలోనే ఇవన్నీ వరుసగా విడుదల కానున్నాయి. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.